నేను ఎక్కువ అప్పుడప్పుడు నేను ఫస్ట్ పొద్దున్న లేవగానే స్నానం చేసి ఇక్కడ షూటింగ్ పోయే ముందు ఇక్కడ దీపం గిట్ల పెట్టుకొని అగరబత్తి వెలిగించి మొక్కుకొని బయటికి వెళ్తా. నాకు కొద్దిగా ఇష్టం, బాగా బిలీవ్ చేస్తా కాబట్టి నాకు చాలా ఇష్టం. ఇది పూజా గది. ఇలా లోపలికి వెళ్తే కిచెన్. సో గాయస్ ఇక్కడ కిచెన్ చూసుకున్నట్లయితే చూడండి, ఒక మినీ ఫ్యామిలీ ఉన్నట్టు అనిపిస్తుంది. అన్ని మెయింటైన్ చేస్తాడు, అన్ని ఆయిల్ కడిగించి. పూజ ఆయిల్, కూర ఆయిల్ వేరే సపరేట్ ఉంది. కూర ఆయిల్ ఎక్కడ ఉంది? కూర ఆయిల్ అక్కడ ఉంది, వంటకు సంబంధించిన. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టుకున్నాడో. ఇక్కడ టమాటో కర్రీ, ఇక్కడేమో చికెన్ కర్రీ. నేను వస్తున్నా అని చెప్పేసి చికెన్ కర్రీ చేశాడండి, కానీ ముక్కలని వాడే తినేసాడు. ఒక 2-3 ముక్కలు నాకు ఉంచాడు. వెరీ సాడ్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. డైలీ రూమ్ లోనే వంట చేసుకుంటావా నువ్వు, లేదంటే కుక్ ఉన్నాడా? కుక్క లేడు, కుక్క లేదు, ఏది లేదు నా దగ్గర లేదు. కానీ బేసిక్ గా అయితే డైలీ నేనే వంట చేసుకుంటా. వంట అంటే ఏం లేదు, నైట్ నాకు ఒక అలవాటు ఏంటంటే నేను టిఫిన్ చేయను. అది బేసిక్ గా నాకు అసలు, నేను పొద్దున్న లేచి దోశలు ఇడ్లీలు ఏం తినను. ఎందుకంటే నేను నైట్ రైస్ ఎక్కువ పెట్టుకుంటా, మార్నింగ్ తినేస్తా. ఊర్లో ఉన్న అలవాటే నాకు ఇప్పటికీ. నాకు టిఫిన్ పడదు, నేను తినను. షూటింగ్ ఒకలా షూటింగ్ ఉంది కదా, షూటింగ్కి వెళ్తే తినాల్సి వస్తుంది అనేసి అనుకుంటే ఏం చేస్తానంటే బాక్స్, ఇగో నాకు ఇక్కడ బాక్స్ ఉంటుంది చూపిస్తాగండి. ఇగో ఈ బాక్స్ లా పొద్దున్న 5ంటికి లేచి ఇలా రైస్ పెట్టుకుంటా. రైస్ ప్రిపేర్ చేసుకొని రైస్ పెట్టుకొని ఇందులో కర్రీ పెట్టుకొని షూటింగ్కి వెళ్తా. వెళ్ళేసి అక్కడ మార్నింగ్ ఇది తినేసి షూటింగ్ మళ్ళీ మధ్యాహ్నం రైస్, నైట్ 3 పూటలు. ఫ్యూచర్ లో నీకు బానే పని ఉంటది అయితే. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ